ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది అన్నాం కదా. ఈ మానిటరీ పాలసీ అసలు ఏంది ఇది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవి నిష్పత్తులు ఉంటాయి. ఇవి మార్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో ఈ లిక్విడిటీ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఎప్పుడైతే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోతుంది. మన దగ్గర ఎప్పుడైతే లిక్విడిటీ, ద్రవ్యం లేదా డబ్బులు తక్కువగా ఉంటాయో డిమాండ్ తగ్గుతూ వస్తుంది. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఎక్కువ తక్కువ కాకుండా ఆర్బీఐ ఈ మీ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఆ లిక్విడిటీని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఫామ్ అయింది. అది చేసే పద్ధతినే ఈ మానిటరీ పాలసీ అనేసి అంటారు. సో అసలు ఎప్పుడు ఫామ్ అయింది మానిటరీ పాలసీ కమిటీ అనేది? ఎప్పుడు ఫామ్ అయిందంటే 2016 సంవత్సరంలో ఉర్జిత్ పటేల్ ప్యానెల్ అనేసి నియమించడం జరిగింది. ఆ ప్యానెల్ రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని 1934లో ఏదైతే ఆర్బీఐ చట్టం చేసినారో దాంట్లో సెక్షన్ 45ZB ప్రకారం మనకి మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు వేరే ఏదో ఎగ్జామ్ లో ఈ మెంబర్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో ఎవరు సభ్యులు కాదు అనేసి మనకు ఆ రకంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 6లో ఫస్ట్ పర్సన్ ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ తో పాటు డిప్యూటీ గవర్నర్ ఉంటారు. దాంతోపాటు ఆర్బీఐ బోర్డు ద్వారా ఒక సభ్యుడు దీంట్లోకి నియమించడం జరుగుతుంది. మిగతా 3, 4th పర్సన్, 5th పర్సన్, 6th పర్సన్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ ద్వారా 4 సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగాలంటే దీనికి కూడా కోరం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే లోక్సభకి, రాజ్యసభకి కోరం ఉంటుందో ఈ మీటింగ్ జరగాలన్నా కూడా ఖచ్చితంగా కోరం ఉంటుంది. ఏం సార్ కోరం అంటే 6 సభ్యుల్లో కనీసం 4 ఈ మీటింగ్ అటెండ్ కావాలి. ఆ 4లో కంపల్సరీగా ఆర్బీఐ గవర్నర్ కానీ, ఆయన లేని టైంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కానీ ఆ మీటింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది. అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీలో నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు ఒకసారి చూస్తే, మానిటరీ పాలసీ కమిటీలో మీటింగ్ ఏ విధంగా అయితే లోక్సభ, రాజ్యసభల్లో మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుందో ఇందులో కూడా ఓటింగ్ వేసేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ టై వచ్చింది అనుకోండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటాడో ఆయన సెకండ్ టైం లేదా క్యాస్టింగ్ ఓట్ని వేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది ఖచ్చితంగా ఆర్బీఐ అమలు చేయవలసి ఉంటుంది. ఇది బైండింగ్, ఓకేనా?